ఆయన చెప్పినాడు కదా వైసీపీ వాళ్ళకి ఏం చేయొద్దని. రేపు సంక్షేమ పథకాలు వస్తే అంతేనా? అది ఇంకా అమరావతి అయితే బాగా డెవలప్ చేస్తున్నారంట. ఈరోజు సవితమ్మ ఒక మహిళా మంత్రిగా ఉంది. అమ్మ సవితమ్మ, నేను ఒకే మాట అడుగుతున్నాం ఈ రోజు, దయచేసి అది ఏదో ఫ్రీ బస్ ఒకటి వేపిస్తే మేము పోయి అమరావతిని తీసుకొని వస్తామమ్మ. ఫ్రీ బస్ లో పోవాలని మహిళలు అందరూ కూడా కాస్తున్నారు. అది కూడా అవుతుంది సార్. పెనుకుండా కూడా ఏ లోపల అంటున్నారు. ఏదైతే ఏమి మన సవితమ్మ ఎట్లా అంటే ఆమెకి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ గుర్తుకు రారంట. అసెంబ్లీ పోతే మైక్ చూస్తే మాత్రమే ఆడ చంద్రబాబు నాయుడు గారు చూడగానే ఈమెకు ఎట్లన్నా మన్నన పొందాలంటే ఏదేదో లోటా అని హాఫ్ నాలెడ్జ్ తో అసత్యం పలికేది మాత్రమే ఆమెకు నిజంగానే ఆమెకు వచ్చిన ఒక విద్య అని చెప్పాలి. బీసీలకు న్యాయం చేసిన వ్యక్తి కేవలం చంద్రబాబు నాయుడు గారు అని ఈరోజు సవితమ్మ అనడం ఎంత మాత్రం కరెక్ట్ అన్నా? ఆమె మొగుడు ఆంబోతులాగా ముస్లింస్ వాళ్ళని ఎక్కడో పోయి తిట్టా ఉన్నాడు. మిమ్మల్ని పాతేస్తాను, శవం లేపుతాను, అది ఇది అని మాట్లాడినాడు. కనీసం ఆమె మొగుడిని ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు నా ప్రజల్ని అని కూడా అడగలేదు. మొగుడిని తీసుకొని పోయి పోలీస్ స్టేషన్ కూడా ఏపీలేదు. అవునా కదా? మనోళ్ళు ఎవరన్నా వాట్సాప్ లో ఒక చిన్న మెసేజ్ ఎప్పుడు ఇస్తారండి ఈ సూపర్ 6 హామీలు అంటే సోమదేపల్లిలో ఉండే పోలీస్ స్టేషన్ లో ఉన్న ప్రతి పోలీసు వాళ్ళు కూడా అలర్ట్ అయిపోతారు, కేసులు పెడతారు. మళ్ళా పోలీసు వాళ్ళందరూ కూడా సోమదేపల్లి పోలీస్ స్టేషన్ లో ఉండే స్టాఫ్ తమ్ముళ్ళు ఇప్పుడు చెప్తున్నారు, నెక్స్ట్ నేనేనంట టార్గెట్, ఎవరైతే ముందుకు వస్తున్నారో బాగా పనిచేస్తున్నారో టార్గెట్ వాళ్లేనంట అని సోమదేపల్లి పోలీస్ స్టేషన్ లో స్టాఫ్ చెప్పడం ఎంత మాత్రం కరెక్ట్ అన్న? పోలీస్ అన్న, మీకు ఒకటే మాట చెప్తున్నాం, మీరు కాదు ఈ ఒక సోమాదేపల్లిలో మీరు ఏది చేసినా కూడా జరుగుతుంది, సవితమ్మ మీకు కుమ్మప్ గా ఉంది అంటే నో. మనకు కూడా ప్రైవేట్ కేసులు వేసేది తెలుసు. అదే విధంగా మనకు కూడా కోర్టులు ఉన్నాయి. కోర్టులు కూడా నిలబెట్టే కార్యక్రమం రాబోయే రోజుల్లో మేము చేస్తాము. వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ తమ్ముడు పరంధామ చెప్పినాడు, టార్గెట్ మా మూర్తిని చేస్తారు అని. ఎందుకు చేస్తారు? ఆయన దుడుచుకుంటున్నాడు, ఆయన సంపాదిస్తున్నాడు, ఆయన తింటున్నాడు. మళ్ళా మీకు ఆయన పైన కక్షపూరితమైన రాజకీయాలు ఎక్కడన్నా పోలీసు వాళ్ళు చేశారంటే, ఆఫీసర్లు కూడా చేశారంటే మనకు న్యాయస్థానం ఉంది, మేము ప్రైవేట్ కేసు వేసుకుంటాం.